మనం ఈరోజు దోసకాయ చట్నీ చేసుకుంటున్నాము. ఇవన్నీ ఇలా ముక్కలు చేసుకుంటున్నాము, లేకపోతే కట్ చేసుకోవచ్చు కత్తితోటి చాకుతోటి. ఇలా అన్ని కట్ చేసుకుంటున్నాము. దోసకాయ చట్నీ బాగుంటుంది. దోసకాయ చట్నీ పల్లీలు బాగుంటుంది. టమాటాలు వేస్తున్నా రుచి కోసం. ఇవన్నీ ఇలా చేసుకొని మగ్గించుకుందాము నూనెలో. అంటే ఇప్పుడు ఏం పచ్చడి చేస్తున్నావు? దోసకాయ చట్నీ. దోసకాయ చట్నీ చేస్తున్నావా? నీకు ఇష్టమని. అవునా? అబ్బో, నా కోసం చేస్తున్నదట. అవునా? పాటగానే ఉంది దోసకాయ పచ్చడి పాట కూడా ఉందా? అది ఎట్లా పాడు ఒకసారి. నాకు రాదు కానీ దోసకాయ పచ్చడి వేసుకోరా. అప్పుడు చిన్నప్పుడు నేను ఏం వీళ్ళు ఆటలాడుతా ఆడపిల్లలు తిరుగుతుంటారు రెండు చేతులు పట్టుకొని, గిరిగిరి గోలు గిన్నెరు గోల అట్లా అనుకుంటా దోసకాయ పచ్చడి వేసుకోరమ్మో కూడా అది ఉందా మరి అట్లా అంటుంటారు ఆ పాట. అందుకని అట్లా చెప్తున్నావా ఇప్పుడు? దోసకాయ పల్లీలు టమాటా రుచి కోసం. టమాటా ఆ విధంగా ఎందుకు తుంపుతున్నావు ఇవి మిర్చీలు? అంటే మగ్గడానికి. మగ్గితే మగ్గుతావు. దోసకాయ పచ్చిమిరపకాయలు టమాటా నూనెలో. ఏం నూనె వేస్తున్నావు? పల్లి నూనె. పల్లి నూనె వేసుకోవచ్చు, ఏదైనా వాళ్ళ ఇష్టం. ఇంట్లో ఆనందం కాదు, ఏ నూనె వాడతారో వాళ్ళు ఆ నూనె వేసుకోవచ్చు అట్లా. అయితే ఆ దోసకాయ ఎప్పుడు కోస్తావు? చూపించేది దోసకాయ ఎక్కడ ఉంది? దోసకాయ బాగుంది, బాగా మగ్గింది. ఓకే, ఇది కడుక్కొని కోసుకుందాము తర్వాత. నిన్న చేసిన చట్నీ దోసకాయ చట్నీ అంటే నిన్న వీడియో కోసం ఇప్పుడు చేయాలి. నిన్న చేస్తే రుచిగా ఉంది కాబట్టి తొందరగా. ఇది మరి ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు, ఏ విధంగా? అంటే ఎవరికైనా వస్తుంది ఆడవాళ్ళకి. అట్లనా? అవును. అదేంటి ఎలా? ఇప్పుడు పొయ్యి ముట్టించుకున్నాము. ముట్టించాలి అంటే ముందు అంటించకుండానే పెట్టినావు మరి? ఎట్లా ముట్టించుకుంటా అంటే తెలియాలి కదా వెలుగుతున్నదని. స్టవ్. టమాటా రెండే సరిపోతాయా? దోసకాయలు వేస్తున్నావు కదా రుచి కోసం. అందుకనక్క. అంటే ఇప్పుడే నూనె వేసుకోను, కొంచెము అంత నీరు ఉంటది కదా, కొంచెం తడిగా ఉంటది కదా, అందుకని చగన పెట్టుకుంటున్నాను ఇలా. అవునా? ఓకే, గుడ్. ఈ తర్వాత ఏం చేయాలా? అవి మగ్గాలనా ఇప్పుడు? మగ్గినాక దోసకాయ కట్ చేసి. ఇప్పుడు కట్ చేయి అంతలో మగ్గిలోపు. నూనె వేసుకున్నా కట్ చేద్దాం. ఎప్పుడు నూనె వేస్తావు దాంట్లోనా? అంటే నీరు గుంజేయాలా? చెప్పాలి కదా. తడి అంతా తడిగా ఉంది కదా, అలా చేస్తే గరం చేస్తే నిమ్మంతా అంటే తడి అంతా పోతుంది, పొడి పొడి అవ్వాలి. అయిన తర్వాత నూనె వేసుకొని మగ్గించుకుందాం. చెప్పాలి కదా మరి. మమత, ఈమె పేరు మమత. చెప్తున్నా. ఓకే, గుడ్. బాగున్నాయి, తాజాగా ఉన్నాయి మిర్చి టమోటో, చాలా తాజాగా ఉన్నాయి. సూపర్, గుడ్. ఇంకైతే ఇది కాంబినేషన్ ఏం చేస్తున్నావు? దీంట్లోకి రొట్టెనా లేకుంటే చపాతీనా లేకుంటే దోశనా? ఎక్సలెంట్ ఉంటుంది అయితే దోశ అయితే. చాలా బాగుంటుంది. అన్నం లెగ్గని సూపర్ గా ఉంటుంది. నెయ్యి కూడా ఉంది దీంట్లో కాంబినేషన్ లో. నూనె వేసుకున్నాము. నూనె ఏం నూనె? పల్లి నూనె. పల్లి నూనె ఎక్కువ వేసుకోవాలి. ఎన్ని స్పూన్లు వేసుకున్నావు? ఇది గంట లేదు కాబట్టి నేను ఎక్కువనే వేసుకోవాలి మగ్గడానికి. ఎన్ని స్పూన్లు వేసినావు ఇప్పటికి? ఒక 5-6 వేసినావు? 5.
అంటే మనం దానికి తగినంత వేసుకోవాలి ఆ. అనాలా. దానికి తగినంత మగ్గెంత. మగ్గేంత వరకు ఆ, ఎంత కావాలో సరిపడంత వేసుకోవాలి అవు, అనాలా. అవు. అంతే మరి మేమైతే ఇప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నోప్పటి నుంచి చేస్తున్నాము. కాకపోతే బ్రేక్ చేసాం, మళ్ళీ 2 years అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళా కనుక మళ్ళీ కొంచెం మీ ముందుకు వచ్చినాము. మాటలు తడబడుతూ ఉంటాయి. మీరు కొంచెం గ్రహించి క్షమించగలరు. ఇదైతే దోసకాయ పచ్చడి కోసం దోసకాయ చట్నీ. అలాగే రోటి పచ్చడి. అవు. రోటి పచ్చడి ఇది. రోటి పచ్చడి చేసుకోవచ్చు కానీ నేనైతే మిక్సీలో వేస్తాను. మిక్సీలో వేసిన తర్వాత రోటి పచ్చడి చూపిద్దాం. ఏం పోయి కుదరరా? అలా అది మూతేసి నువ్వు దేనికి మగ్గడానికి. మగ్గుతుంది. ఆ. ఓకే. ఏం చేస్తున్నావు? ఇప్పుడు దోసకాయ కట్ చేస్తున్నాను. ఓహో, బాగుంది. ఎల్లో కలర్ దోసకాయ ఇప్పుడు మగ్గింది కదా. చిన్న మంట మీద మిరగాయలు మగ్గించుకుందాము. ఓహో. మంట తక్కువలో, ఆ, తక్కువ ఫ్లేమ్ లో దాన్ని మగ్గించుకోవాలి. అవు. ఎందుకంటే తక్కువ పెట్టేది మగ్గడానికి. అట్లయితే పెద్ద మంట అయితే మాడిపోతాయి కదా. అలా చెప్పాలి వివరణ. ఉమ్, తక్కువ ఎందుకు పెడుతున్నాము, పెద్దగా ఎందుకు పెడుతున్నాము అనేది దానికి చెప్తే కానీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఆహా, మరి పెద్ద అయితే బాగుండవు కదా. ఆహా. ఉమ్, అవును. ఇలా ఓకే, గుడ్. అన్ని ఇలా కట్ చేసుకున్నాము. ఇది దోసకాయ అన్నమాట. దోసకాయ అంటే ఇప్పుడు ఆ దోసకాయ ఇప్పుడు ఇవి తీసి దాన్ని ఎలా కాంబినేషన్ చేస్తావు దోసకాయతో? అంటే దంచుకుంటేనేమో మిరగాయలు దంచినాక దోసకాయ వేస్తారు. ఇప్పుడు మిక్సీలో వేసినా కానీ కొంచెం మిరగాయలు పచ్చ పచ్చగా దంచి మిక్సీ బట్టి వేస్తారు దోసకాయ. ఓకే, గుడ్. అయితే ఈ వీడియోతో నేను వైరల్ అయితే అవుతుంది. అయితే మంచిదే, దేవుడి దయాన. కాదు, ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నాము కొత్త స్టైల్ కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అందరికి యూత్ అందరు కూడా ఈ విధంగా పాటిస్తారు. కొత్త స్టైల్లో చేస్తున్నావు కాబట్టి అరుపులు మెరుపులు ఉరుకుతుంది. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకుందాము. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, ఇది పక్కన పెట్టుకుంటున్నా. మరి అప్పుడే దగ్గర పెట్టుకోవాలి కదా ఉల్లిగడ్డ. అన్ని కూడా అది చేయాలి అంటే మొత్తం టోటల్ గా అన్ని దగ్గర పెట్టుకొని మొదలు పెట్టుకోవాలా. అట్లా కదలకూడదు దాని నుంచి, డిస్టర్బ్ ఉండకూడదు చూసేటోళ్ళకి అన్నట్టు. ఆ విధంగా వచ్చేసి దాన్ని ఏం చేసినప్పుడు ఉల్లిగడ్డను కడిగి నీళ్ళలో వేసినాను కడగటానికి క్లీన్ కావడానికి అనాలి కదా, చెప్పాలా? కాదు, ఇట్లా నల్లగా ఉంటాయి. దాన్ని మొత్తం కూడా క్లీన్ గా అయ్యేటట్లు నీళ్ళలో వేసి కడుక్కోవాలి. ఆవిరి కూడా పోయింది దానికి. ఇగో ఇట్లా మగ్గనిస్తున్నాం కదా చిన్న మంట మీద. ఇంకా 2 మంటలు తగిలితే మగ్గుతాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకున్నాం. సౌండ్ రాకుండా, చెరవలు సౌండ్ రాకూడదు. మెల్లిగా తీసుకొని మెల్లిగా ఒక నువ్వు మామూలు టైంలో సౌండ్ చేసేది చేయగలవు. అట్లా దాన్ని బాగా క్లీన్ కడుక్కొని తీసుకొని కడిగేసుకున్నావు. ఇప్పుడు అట్లా నీట్గా అన్ని విధాలు కడుగుతున్నావు, నీట్గా చేస్తున్నావు. సౌండ్ వస్తుంది చెరవలు, ఆ సౌండ్ రాకూడదు. నేను వినాలని ఆ సౌండ్. ఇప్పుడు నూనెలు వేసుకుంటాం, మగ్గించుకుందాము. మిరగాయలతోటి మగ్గితే ఈ మగ్గితే బాగుంటుంది. నువ్వే క్రియేటివ్ గా మాట్లాడాలా. భారతి వాళ్ళు, ప్రమిళ వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు. ఇప్పుడు మూత పెట్టుకుందాం, మగ్గుతాయి. అట్లా నెక్స్ట్ ఇవి దోసకాయలు, అవి మగ్గిన దోసకాయ. నేను మళ్ళీ ఆవలకు పోయినాడు కానీ అబ్బా ఆన్ చేపిత్తివి. ఇప్పుడు పల్లీలు ఎంచుకున్నాము. తక్కువ మంటలోనే వేయించుకుందాం ఫస్ట్ కాబట్టి మంట ఎక్కువ.
చట్నీకి ఆ, అంటే మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఎవరైనా కానీ. మనకు సరిపడంత మనం కావాలనుకున్నంత అని చెప్పాలా వాళ్ళకి. ఆ, అట్ట ఏంది అంతకాలమైన వీడియోలు చేస్తున్నాం కదా తెలియకుంటే ఎట్టా? అదే ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎక్కువ వేసుకున్న మీకు వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ ఆ వేసుకున్న వాళ్ళు తక్కువ. వేసినప్పుడు ఇగో ఇన్ని వేసుకున్నా నేను, మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆ, అట్లా ఇప్పుడు చిన్న మంట మీద వేసుకున్నాం. అలా ఉమ్. ఓకే. అప్పుడైనా ఓకేనా? అవి మగ్గినాయా? ఆ, తీసేయి మరి. ఆపేస్తుంది. ఆపు. మగ్గలే? మగ్గల మగ్గల ఇంకొక 2 మంటలు తగ్గితే మగ్గుతాయి. ఇంకా 5 నిమిషాలు అన్నమాట. 5 నిమిషాలు. 2 మంటలు అనేది ఎవరు వాళ్ళు పాత వాళ్ళు కదా? ఎవరికైనా అర్థమవుతుంది, అర్థమయ్యేలాగానే మగ్గినాయా? మగ్గలేదు మగ్గలేదు. మగ్గదా? 5 నిమిషాలు అంటే ఇంకా ఎంత? 2 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు పడితే ఓకే. మూత వేసుకుందాం. ఓకే. ఇదిగో మగ్గినవి ఏం చూస్తాను. మగ్గినవి దించుకుందాము. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. ఆపేస్తున్నాం స్టవ్. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము కొంచెం చల్లనిచ్చి. అంటే చల్లగా కావాలి అది, కొంచెం వేడి తగ్గాలనా? కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. రోటి పచ్చడి కాదా? ఇంకా రోటి పచ్చడి కాదు అని తొందరగా కావడానికి మిక్సీ పట్టుకుంటాను. ఎందుకు అది ఆడ పెట్టినావు? కొంచెం చల్లగా కావడానికి ఆడ పెట్టినా. చల్లగా అయితే మనం మిక్సీ పట్టుకుందాం. వేడి చల్లగా అవుతుంది ఇంకా మిక్సీ పట్టుకున్నాం. కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్యాన్ కిందనా? ఫ్యాన్ కింద. ఈ ఫ్యాన్ ఆన్ లో ఉన్నది అందుకేనా? ఓకే. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టుకుంటాం. దంచుకోవచ్చు. రోల్ అయితే వేడిగా ఉన్నా దంచుకోవచ్చు. రోటి పచ్చడి రోటి పచ్చడి అయితే ఇది మిక్సీ అయితే వేడిగా ఉండకూడదా? అంటే వేడిగా ఉండకూడదు అని పాడైపోతాయి కాబట్టి మిక్సీ పాడవద్దని వేడిగా ఉన్నప్పుడు ఓకే. చల్లగా అయిన తర్వాతనే మిక్సీలో వేసి చేయాలి. చల్లగా అయిందా? చల్లగా మిక్సీ పట్టుకుందాము. ఇంకా మిక్సీ పట్టుకుందాము. చల్లగా ఓకే. ఏ ఊరు మీది? ఊరు పెద్ద లేకుండా పెళ్లి చేసుకున్నావా నువ్వు? అమ్ము. మళ్ళీ ఎందుకు మళ్ళీ వేడి చేస్తున్నావా? వేడేం చేయలే. అక్కడ పక్కన పెట్టి ఈ తోలు తీసుకుందాం. టమాటా తీసుకో. తోలు తీస్తే బాగుంటుంది కదా? తోలు తీస్తే పల్లీలు, ఉప్పు, వెల్లిపాయలు వేసుకున్నాను. అన్ని కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను. అంటే రొట్టె పచ్చడి చేయొచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. ఇది చిన్నగా ఉంది కుదరక నువ్వు దీంతో చేస్తున్నావు. మిక్సీ పట్టుకున్నావా? మిక్సీ పట్టేస్తాను. ఇంకేమేస్తున్నావు? అవి పట్టినాక ఈ దోసకాయ, టమాటా దోసకాయ టమాటా ముక్కలు వేస్తున్నాను. మిక్సీ పడితే అయిపోయింది. అయిపోతుంది. పడుతుంది. మన దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. దోసకాయ పల్లీల చట్నీ అయిపోయింది. మనం దోశ వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుంటున్నాను దోశకి. ఇప్పుడు పెన్నం పెట్టుకుంటున్నాను కడుక్కొని. ఉల్లిగడ్డ పెన్నం మీద రాస్తే దోశ బాగా వస్తుంది. అందుకే ఉల్లిగడ్డ కొని ఉల్లిగడ్డ రుద్దుకుంటున్నాను. పెన్నం అయితే వేడెక్కింది. కొంచెం నూనె వేసుకుంటున్నాను. సైడ్కి ఇట్లా నూనె వేసుకుంటే బాగా వస్తుంది దోశ. మంట తక్కువలో ఉండాలా? ఎక్కువనే ఉండాలా.
ఎక్కువ ఉంటే మాడిపోయింది అంటారా? ఏం లేదు. ఆ? అంటే మనం ఇక్కడనే ఉంటాం కాబట్టి దగ్గర ఉంటాం మీడియం కాబట్టి. ఉండాలి. ఉమ్. అంటే తక్కువ మంట ఉంటే కొంచెం బాగా దోరగా కాలుతుంది, ఉమ్. నిదానంగా అంత ఉడుకుద్ది. ఎక్కువ మంట ఉంది అనుకో ఉడకదు, తొందరగా మాడుద్ది, ఇప్పుడు ఉడికినట్టు ఈ అనిపించదు. టయాన్ని తిరిగేసుకుంటే బాగుంటుంది దోశ. చూడు ఇలాగా బాగుంటుంది. ఓకే. ఉమ్. చట్నీ. అది చట్నీ, ఇదిగో దోసకాయ పల్లీల చట్నీ. ఓకే కంప్లీట్. దోశ సరే చెప్పు ఏమేమి విధంగా దోశ, దోసకాయ దోశ, కాంబినేషన్. దోసకాయ పల్లీల చట్నీ కాంబినేషన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. బాగుంటుంది. ఓకే, నచ్చిన వారు లైక్ చేయండి అని చెప్పు. నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా మా ఛానల్ ఇంకా రోజు పెడుతుంటాం వీడియోలు, చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, మీరంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.